వయసు పెరిగే కొద్దీ ఎగ్గులో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తామా అంటే ఆడవాళ్ళలో అండాశయాలలో ఉండే అండాలు ఎగ్స్ అని అంటాం అనమాట. అవి చాలా ముఖ్యం. సో నార్మల్ గా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి నార్మల్ గా వచ్చేసేది వాళ్ళకి కనీసం 5 నుంచి 10 వరకు ఒక్కొక్క అండంలో అంటే ఒక్కొక్క ఓవరీలో ఉంటాయన్నమాట. సో ఇది పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నంబర్ తగ్గిపోయే ఉంటుంది. అదే 40 ఏళ్ళకి ఇంకా చాలా తగ్గిపోయి ఉంటది అనమాట. అంటే 2-3 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎగ్ నంబర్ తక్కువైతూ వాటిల్లో ఉన్న క్వాలిటీ అనేది కూడా చాలా వరకు దెబ్బతీస్తుంది. సో వయసులో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఓవరీస్ లో బలం అనేది ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అనేది నార్మల్ గా ఎక్కువ ఉంటది. ఇంకా ఏంటంటే ఎగ్స్ నంబర్ ఎక్కువ ఉంటుంది, వాటిల్లో క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. సో వాటిలో ఏ DNA డ్యామేజెస్ అట్లాంటివి చాలా వరకు ఉండవు అనమాట. అంటిల్ అన్లెస్ ఏదైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్ లోపల ఏమైనా లోపాలు ఉంటే దాని వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదే కాకుండా నార్మల్ గా 80% to 90% ఉన్న ఆడవాళ్ళలోకి ఎగ్స్ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ క్వాలిటీ ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఎలా తగ్గుతుందో క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే గర్భసంచికి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ అండాశయాలలో కూడా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యే కొద్దీ మనకేమవుతుంది అని అంటే క్వాలిటీ అనేది డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. DNA డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నంబర్ తో పాటు క్వాలిటీ తగ్గిపోయినప్పుడు మనకి ఎక్కువ అబార్షన్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే తల సరిగ్గా ఫామ్ కానీ అన్ప్లైడ్ బేబీస్ రావడము, లేకపోతే మధ్యలోనే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అని అంటే చాలా మంది ఒక 35 ఏళ్ళు అట్లా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి మేడం, కంటిన్యూ అవ్వడం లేదు, మధ్యలో అబార్షన్స్ అవుతున్నాయి, జస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినాక ప్రెగ్నెన్సీ నిలబడదు, మామూలుగా నార్మల్ గా బ్లీడింగ్ అవుతుంది. సో అది కిట్ కరెక్టా కాదా అని చూసుకోవాలి. లేదా ఒకవేళ స్కాన్ చేసినప్పుడు శాక్ కనిపించడమో లేకపోతే ఫీటస్ కనిపించడమో ఆ తర్వాత ఏమి కనిపించకపోవడం వల్ల చూసుకుంటే మాత్రం అది కంపల్సరీగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని మనము గుర్తించాలి. సో ఇలా 3-4 అబార్షన్స్ అయినా కానీ 35 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్ గానే వస్తుందన్న అపోహలో ఉండకూడదు. సో ఇది ఏమైనా క్వాలిటీ డ్యామేజెస్ లో ఏమైనా ఉన్నాయా, అందుకని అబార్షన్స్ అవుతున్నాయా అని మనం ముందుకు వెళ్ళి కన్సల్ట్ అయితే మాత్రం మనకి చాలా వరకు క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ కొంతమందికి IVF చేస్తూ ఉంటారు. సో IVF లో ఒక 15-20 ఎగ్స్ వస్తున్నాయి కదా మేడం, సో మాకు 15-20 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని అనుకోవచ్చు. కానీ నార్మల్ గా ఏంటి అంటే ఆ 15-20 ఎగ్స్ లలో క్వాలిటీ మంచిగా బాగా ఉండే ఎగ్సే ఒక 10 కంటే ఎక్కువ ఉండవు. ఆ 10లో ఎంబ్రియోస్ ని అంటే మంచి ఎంబ్రియోస్ ని ఫామ్ చేసే శక్తి ఒక 5-6 గుడ్ల కంటే కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో ఇంత తక్కువ ఉన్న దానిలో మనకి 5 గుడ్లు ఉన్నాయి అని అంటే ఇంకా నంబర్ తక్కువే ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా వరకు తక్కువనే ఉంటుంది. ఈ DNA అనేది డ్యామేజ్ అయ్యేది ఒకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనం తీసుకునే ఆహారం ఒకటి, తర్వాత మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా గానీ, ఇంకోటి ఏంటి అని అంటే జెనెటిక్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇలాంటి డ్యామేజెస్ అనేది చాలా వరకు ఉంటుంది. సో 35 ఇయర్స్ 36 ఇయర్స్ అంటే 35-38 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీలు నార్మల్ గానే వస్తున్నాయి కదా, నేను నార్మల్ గానే ట్రై చేయొచ్చు కదా అని చాలా వరకు డౌట్ ఉంది. కానీ వాళ్ళల్లో క్వాలిటీ అనేది మనకి తర్వాతనే తెలుస్తుంది. అదే మగవాళ్ళలో నార్మల్ గా ఏంటి స్పర్మ్స్ బాగున్నాయా, మార్ఫాలజీ బాగున్నంత వరకు చూసుకోగలుగుతాం. అది ఎగ్ తో మీట్ అయ్యి ప్రెగ్నెన్సీని తెస్తుందా లేదా అనేది మిక్సీ చేశాకనే IVF చేశాకనే మనకి మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో మగవాళ్ళల్లో మనకి DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కానీ ఆడవాళ్ళలో అట్లా కాదు. ఎగ్స్ ని మనము పికప్ అంటే ఎగ్స్ ని కలెక్ట్ చేసుకున్నాక మైక్రోస్కోప్ లో చూసుకున్నాక అవి అసలు మంచి ఎగ్సా లేదా అని చూసుకుంటాం. అండ్ ఈవెన్ ఏంటి అని అంటే ఒక బేబీ అనేది ఫామ్ అవ్వాలంటే 60-70% oocytes తో ఉంటే మిగతాదంతా మాత్రం స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిటీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనము తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి, ప్రెగ్నెన్సీకి మనకు కన్ఫర్మ్ గా మంచిగా రావాలంటే నేను ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలా అనేది కన్సల్టెంట్ ని మనం తెలుసుకుంటే మాత్రం చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.